Hello everyone, history practice questions for any exam, mainly APPSC, TSPSC and UPSC kuda. First, which among the following kings was the founder of Rajamahendra or Rajamandri? Who among the following kings was the founder of Rajamahendra or Rajamandri? ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్ చూస్తుంటామండి. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ డైనాసిటీస్ కానీ క్యాపిటల్స్ కానీ అలా. సో ఇది వెంగి చాళుక్యాస్కి సంబంధించిన క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైనాసిటీ ఫర్ బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. నంబర్ ఆఫ్ రూలర్స్ ఉన్నారండి వెంగి చాళుక్యాస్లో. అమ్మరాజు 1, అమ్మరాజు 2, విజయాదిత్య 1, 2, 3, 4. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి. విక్రమాదిత్య 1, 2. సో వీళ్ళ ప్రామినెన్స్ తెలుసుకోండి. అమ్మరాజు 1 ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రాజమండ్రి. ఆయన క్యాపిటల్ వెంగి నుంచి రాజమండ్రికి షిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే వెంగి ప్లేస్లో చాలామంది వార్స్కి వస్తున్నారు, చాలా బ్యాటిల్స్ అవుతున్నాయి. సో ఒక స్ట్రాటజిక్ లొకేషన్కి షిఫ్ట్ చేస్తే బెస్ట్ లొకేషన్ అని అమ్మరాజు 1 హ్యాస్ టేకెన్ ద ఇనిషియేటివ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ ఫ్రమ్ వెంగి టు రాజమండ్రి. సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ అన్నా కూడా సేమ్. అండ్ విజయాదిత్య గురించి కూడా తెలుసుకోవాలి. 1 ఏంటి, 2 ఏంటి, వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. 3 ఏంటి, గుణగ విజయాదిత్య. విక్రమాదిత్య 1కి 2కి డిఫరెన్స్. రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్ర వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ ఈస్టర్న్ వెంగి చాళుక్యాస్. దాంట్లో మనకి నన్నయ్య పోయేట్, ఒకరేమో నన్నయ్య, ఇంకొకరేమో పాల్కూరి. ఒకసారి ఎవరో చూడండి పోయిట్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రాజరాజ నరేంద్రలో 2 కోడ్ పోయిట్స్, ఫేమస్ పోయిట్స్. ఒకరేమో నన్నయ్య, ఇంకొకరు ఎవరు అలా. సో ఒక క్వశ్చన్ చదివేటప్పుడు దాని డెప్త్ అనాలిసిస్ చేసుకోవడం నేర్చుకోండి. జస్ట్ ఆ రాజమండ్రి, అమ్మరాజు 1 అలా చదివేయడం కాదు. అమ్మరాజు 1, 2కి డిఫరెన్స్ ఏంటి. మేబీ ఫ్యూచర్లో 1, 2 అని ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో అప్పుడు మనకు 1, 2 అని పెడితే డెఫినెట్లీ విల్ బీ లూజింగ్ 1 మార్క్. సో ఆ 1 మార్క్ కూడా ఎందుకు వదిలేయడం. నెక్స్ట్, నన్నయ్య రోడ్ మహాభారతం ఇన్ తెలుగు డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. మనకు తెలుసు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య హాఫ్, టోటల్ 18 పర్వాస్ ఉండేది మహాభారతం. నన్నయ్య ఎన్ని రాశారు? 2.5. తిక్కన్న ఎన్ని రాశారు? 15. ఎర్రన్న ఇది ఇంకో మిగిలిపోయిన హాఫ్. ఈ నన్నయ్య 2.5 రాసిన పర్వాస్ కూడా ఏంటి? అరణ్య పర్వం హాఫ్ రాశారు. అలా ఏ పర్వాస్ రాశారు అని మొత్తం ఎవ్రీథింగ్ నేను చెప్పడం కాదు, మీరే కొంచెం ఆలోచిస్తూ చదవండి. ఆర్ఎల్స్ మీరు అప్పుడు చదవలేదనుకో, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అన్నా వెళ్ళి రీసోర్సెస్కి వెళ్ళి చూడండి. సో నన్నయ్య, నారాయణ భట్ట అనే ఆయన ఈయనకి హెల్ప్ చేశారు. నారాయణ భట్ట ఎవరు? కళ్యాణి చాళుక్యస్. సో వీళ్ళేమో వెంగి చాళుక్యులు, వీళ్ళేమో కళ్యాణి చాళుక్యులు. వెంగి చాళుక్య వాళ్ళేమో కళ్యాణి చాళుక్య ఆయనకి హెల్ప్ అడిగారు. రాజరాజ నరేంద్ర. మా నన్నయ్య మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మీ కోర్టులో ఎవరన్నా ద బెస్ట్ పర్సన్ ఉంటే పంపించగలరా అంటే అప్పుడు నారాయణ భట్టని పంపించారు. అలా కొంచెం ఒక మూవీ లాగా చదివితే యూ విల్ బి బాగా మైండ్లో స్థిరంగా ఉంటుంది. ఎక్కడ రాశారు? గోదావరి ఒడ్డున. సో అలా ఎవరు? రాజరాజ నరేంద్ర. ఇంకా నన్నయ్య గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆదికవి. ఇప్పుడు కాళిదాసు ఇండియా వైడ్, అలా ఆంధ్రప్రదేశ్లో ఆదికవి ఎవరు అంటే నన్నయ్య. కందార, దామోదర వర్మ, అట్టివర్మ వర్ రూలర్స్ ఆఫ్ విచ్ కింగ్డమ్? మనకు తెలుసు, ఒక్కసారి శాతవాహనస్ విడిపోయిన తర్వాత పెద్ద రూలర్ అండి శాతవాహనస్. ఆంధ్రులనంతా యునైట్ చేశారు. కానీ ఒక లాస్ట్ రూలర్ తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఇక్ష్వాకుస్, సోలంకయానస్, ఆనంద గోత్రాజ్, అలా కింగ్డమ్స్ అనేవి స్ప్లిట్ అయినాయి. దాంట్లో మనం కందార, దామోదర వర్మ, అట్టివర్మ ఏ రూలర్స్? ఆనందస్. సో ఇప్పుడు మీరు చోళాస్, నెల్లూరు చోళాస్, చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్, బృహత్ పాలయానాస్ అవన్నీ ఒకసారి చూసుకోండి. ఏ కింగ్స్. సో చూసారు ఎంత స్ట్రాటజిక్గా, ఎంత ఫార్వర్డ్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇలాంటివి కూడా అటెంప్ట్ చేయకపోతే 75 క్వశ్చన్స్ అండి, ఈజీగా వీ క్యాన్ మేక్ ఇట్. 103. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ విష్ణుకుండిస్ కింగ్? విష్ణుకుండులు.
king has shifted his capital from Indrapura to Trivara Nagara? ఎవరండి? మాధవ్ వర్మ 4. We have మాధవ్ వర్మ 1, మాధవ్ వర్మ 2, మాధవ్ వర్మ 3, 4. ఒక బై ఛాన్స్ క్వశ్చన్లోనే ఇలా 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. మాధవ్ వర్మ అని వినుంటారు, కానీ మాధవ్ వర్మ 1 4 అని. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎలిమినేట్ చేయడం. సో స్కోప్ ఇవ్వకండి. సో మాధవ్ వర్మ 4. ఇంద్రభట్టారక ఈయననే ఇంద్రపుర కనుగొన్న ఆయన. సో హీల్ నాట్ షిఫ్ట్. గోవిందవర్మ బుద్ధిస్ట్ అండ్ షైవైట్. అలా ఒకేసారి ఇప్పుడు మీకు తెలిసిన పాయింట్స్ కూడా రిమెంబర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉండాలి. బై ఛాన్స్ వీళ్ళు ముగ్గురు గురించి తెలుసు అండ్ ఇంకొకరు పర్సన్ గురించి తెలీదు, అప్పుడు ఆన్సర్ కూడా మనం ఇదే అని గెస్ చేయొచ్చు. మాధవ్ వర్మ 4. 104. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఇంద్ర భట్టారక వర్మ వాజ్ డిఫీటెడ్ బై ఈశాన వర్మ. ఎస్, కరెక్ట్ అండి. పులకేసి 1 is the contemporary of ఇంద్రభట్ట వర్మ. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. సో ఇలానే ఇంకా ఇలా కూడా అడగచ్చు. సెంట్రల్ లెవెల్లో మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు కాంటెంపరీగా ఉన్నారు అడగచ్చు. అశోకానా లేక గుప్తుల్ పీరియడా, అప్పటికే మొఘల్స్ వచ్చేసారా, విజయనగరంలో ఉన్నప్పుడు ప్యారలల్గా ఉండే కింగ్డమ్స్ ఏంటి, నార్త్లో సెంట్రల్లో రూల్ చేస్తున్న కింగ్డమ్స్ ఏంటి, అలా. కానీ దీని క్వశ్చన్స్ అయితే ఇంద్ర భట్టారక వర్మ వాజ్ డిఫీటెడ్ బై ఈశాన వర్మ. ఎస్ అండి, విష్ణుకుండిస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ డిసపియర్ అయిపోయారు. పులకేసి 1 ఈజ్ కాంటెంపరీ ఆఫ్ ఇంద్ర భట్టారక వర్మ. ఎస్, కరెక్ట్. సో తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూసుకుంటారేమో చూడండి క్వశ్చన్స్. 100, 101 నంబరింగ్ ఫస్ట్ క్వశ్చన్స్ అండి. 102, 103 క్వశ్చన్. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో మేబీ మీకు అలవాటు లేకపోయి ఉండొచ్చు. సో చూడండి 104th క్వశ్చన్. 5th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఘటికాస్ అంటే ఏంటండి? మేబీ ఇది డైరెక్ట్గా కూడా అడగచ్చు. ఘటికాస్ అని ఇచ్చి సమ్ ఇన్స్టిట్యూషన్స్ అని కాకుండా సమ్ మాస్క్ అని ఇవ్వచ్చు, మాస్కులు లేకపోతే ట్రెజరీస్ అని. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు. స్టేట్మెంట్ ఇచ్చి కరెక్టా రాంగ్ అని అడగచ్చు. ఘటికాస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయిందంటే విష్ణుకుండిస్ నుంచి స్టార్ట్ అయ్యేది. ఘటికాస్ ఆర్ అకాడమీస్. సో 2 పాయింట్స్ ఇక్కడ మీకు వచ్చినది. ఘటికాస్ అనే ఒక వర్డ్, దాని మీనింగ్ ఏంటి అంటే అకాడమీస్. అది ఏ పీరియడ్లో స్టార్ట్ అయిందంటే విష్ణుకుండిస్. ఇంద్ర భట్టారక వర్మ ఫౌండర్, ఫస్ట్ ఆంధ్ర కింగ్ టు మెయింటైన్ ఘటికాస్. ఎస్, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 106th, చంద్రవర్మ అండ్ ఉమవర్మ వర్ ద రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ? వశిష్టాస్, సాలంకైనస్. మనకు మ్యాక్సిమం వశిష్టాస్ తెలియకపోయినా సాలంకైనస్, ఆనందాస్ తెలిసి ఉంటుంది. సో ఇవి రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొంతమంది అంత డెప్త్గా చదివిండరు. సో పితృభక్తాస్. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అడగచ్చు. చంద్రవర్మ, ఉమవర్మ. సో పితృభక్తస్. అండ్ ఇక్కడ కూడా అండి నేను ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను. కింగ్స్ నేమ్ ఇచ్చి కండార, దామోదర అండ్ అట్టివర్మ. ఇది చిజర్లా ఇన్స్క్రిప్షన్లో ఉంది. సో ఇలాంటి పాయింట్స్ మీకు తెలిసిన పాయింట్స్ అన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తే ఈజీ అయిపోతుంది ప్రాసెస్. అండ్ 105th క్వశ్చన్ అయిపోయింది కదండి, పితృభక్తస్. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గోవిందవర్మ. వీళ్ళు ఇంపార్టెంట్ రూలర్స్ అండి. అందరు రూలర్స్ గురించి మనం చదవం. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనస్లో 30 మంది ఉన్నారు. 30 గురించి మనం చదువుతాం, కానీ అంత నీట్గా ఆయన ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అందరి గురించి అంత ఇంపార్టెంట్ కదండి. కొంతమందిది మాత్రం చాలా ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి, హాల, అలాంటివి, పులోమవి 3. సో దీంట్లో కూడా గోవిందవర్మ 1, మాధవర్మ 4. వాళ్ళ గురించి అసలు మేబీ వాళ్ళు అడుగుతారో అడగరో అవన్నీ సెకండరీ, కానీ మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హీ వాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ విష్ణుకుండి డైనాసిటీ. ఎస్,
Vishnukundins maintained matrimonial alliance with Vakataka during his period. Yes, Vakatakas parallel గా ఉండేవాళ్ళు. He was the only Vishnukundi king patronized Jainism. No అండి, he did not patronize Jainism. He patronized Buddhism. First Buddhism, later Shaivism. ఈయనను చూసి వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యేవాళ్ళు. సో చూసారా, ఇక్కడ లాస్ట్ ఒక్క పాయింట్ మనం జస్ట్ హీ ప్యాటర్నైజ్ అదర్ రిలీజియన్ అని చదివేసి కూడా వదిలేస్తారు. నో, క్లీన్గా చదవండి, బికాజ్ హిస్టరీ ఈజ్ ఫ్యాక్చువల్ ప్లస్ స్కోరింగ్ కూడా. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుకుండిన్ కింగ్స్. పవర్ రీచ్డ్ ఇట్స్ జెనిత్ అంటే ఎండ్కి వచ్చింది డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద రూలర్ అండ్ మెయింటైన్డ్ కార్డినల్ రిలేషన్షిప్ నైబరింగ్ డైనాసిటీ. అంటే ఏ కింగ్డమ్ ఏ రూలర్ పరిపాలించినప్పుడు బాగుండేది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం అనుకుంటాం ఆయన పాలిస్తే బాగుంటుంది, ఆయన వైఎస్ఆర్ పాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా బాగుండేది, వన్ ఆఫ్ ద గోల్డెన్ పీరియడ్ లాగా. అలా ప్రతి ఒక్క పీరియడ్లో ప్రతి ఒక్క కింగ్డమ్లో, ఇక్ష్వాకుస్లో కూడా, శాతవాహనుల్లో కూడా, కాకతీయుల్లో కూడా వీళ్ళు పాలించినప్పుడు అంతా బాగుండేది, సక్రమంగా ఉండేది అని. అలా ఎవరు అని అంటే ఇక్కడ ఇంకా 3-4 లాస్ అయ్యాయి, బట్ ద ఆన్సర్ ఈస్ మాధవ్ వర్మ 2. గోల్డెన్ పీరియడ్ అండి. విష్ణుకుండిన్స్ అప్పుడు గోల్డెన్ పీరియడ్ ఎవరు అంటే మాధవ్ వర్మ 2. ఇందాక గోవింద వర్మ గురించి చదివాం, ఏంటి ఆయన ఫస్ట్ బుద్ధిస్ట్ తర్వాత శైవైట్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ డస్ నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాధవ్ వర్మ. ఇక్కడ ప్రింట్ అయిపోయింది, సారీ అండి, బట్ ఒకసారి ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ డస్ నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాధవ్ వర్మ 2. వేల్పూర్ ఇన్స్క్రిప్షన్, ఇప్పూర్ ఇన్స్క్రిప్షన్, ఖాన్పూర్. మోటుపల్లి అనేది మెయిన్గా ఎవరి గురించి చెప్తుంది అంటే కాకతీయస్ అండి. కాకతీయస్ గురించి డీటెయిల్డ్గా అడ్మినిస్ట్రేషన్ గురించి ఉండేది మోటుపల్లి పోర్టు కూడా ఎప్పుడు ప్రసిద్ధి చెంది అంటే కాకతీయులు ఉన్నప్పుడు. సో మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ కాకుండా ఇక్కడ అడిగిండేది కూడా నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. 10th, which of the following statement is or correct? Vikramendra Varma also patronized both Shaivism and Buddhism like Govinda Varma. Yes, ఆయనను చూసి ఈయన కూడా ఫాలో అయ్యాడు. ఎవరు? విక్రమేంద్ర వర్మ. He was defeated by Harisena of the Vakataka ruler. Yes, విక్రమేంద్ర వర్మ was the last ruler అండి విష్ణుకుండిస్. విష్ణుకుండిన్స్లో లాస్ట్ రూలర్ విక్రమేంద్ర వర్మ. ఆయన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ విష్ణుకుండిన్స్ అనేది కనిపించలేదు ఎవరికి, ఎందుకు ఎలా లాస్ అయింది ఎలా ఏంటి అని తెలీదు. బట్ లాస్ట్ ఎవరు అంటే విక్రమేంద్ర వర్మ. హీ వాజ్ డిఫీటెడ్ బై హరిసేన ఆఫ్ వకాటక రూలర్. ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంటుందో నో నీడ్ టు టెల్. ఎవరు రాశారో కూడా మనకు తెలుసు, రవికీర్తి. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బోత్ 1 and 2. ఈ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దామండి. బట్ ఒకసారి చూసుకోండి, ఇప్పటివరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్. విక్రమేంద్ర వర్మ ఆల్సో పాయింట్స్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? విక్రమేంద్ర వర్మ ఒక శైవేట్ అండ్ బుద్ధిస్ట్ అని తెలిసింది. గోవింద వర్మ కూడా ఒక శైవేట్ బుద్ధిస్ట్. హరిసేన వకాటక రూలర్. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఫర్ కాకతీయాస్. విష్ణుకుండిలో ద బెస్ట్ కింగ్ ఎవరు అంటే మాధవ్ వర్మ 2. గోవింద వర్మ విష్ణుకుండి రియల్ ఫౌండర్. ఆయన ఏంటి అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ తర్వాత శైవైట్. సో ఎన్ని పాయింట్స్ తెలుస్తున్నాయి చూసారా. డైలీ మనం డిస్కస్ చేసే 10 క్వశ్చన్స్ అయినా దాని ఎసెన్స్ చూడండి. ఘటికాస్ అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఇంద్ర భట్టారక వర్మ ఫౌండర్. పులకేసి 1 కాంటెంపరీ. విష్ణుకుండిన ప్రాంతాలు చేంజ్ చేసినది ఎవరు? క్యాపిటల్ ఇంద్రపుర టు త్రివార వచ్చి మాధవ్ వర్మ 4. కాందార దామోదర వర్మ అట్టివర్మ ఎవరు? ఆనంద్ దాస్. ఏ ఇన్స్క్రిప్షన్ ఉంది? చెజ్రల్లా ఇన్స్క్రిప్షన్. నన్నయ్య మహాభారతం ఎవరు ఉన్నప్పుడు? రాజరాజ నరేంద్ర. రాజమండ్రి ఎవరు ఫౌండర్ ఎవరు అంటే విజయ అమ్మరాజు 1. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.